సో గైస్ వెల్కమ్ బ్యాక్. సో టైం అయితే 11:57, ఇంకో 3 minutes ఉంది. సో గిఫ్ట్స్ అయితే ఇక్కడే కబోర్డ్లో ఎక్కడో పెట్టున్నాను. సో బయటికి తీసేలోపు టైం అయిపోద్ది. హ్యాపీ బర్త్డే. ఓపెన్ కర్. कॉलेज है बाहर डब्बे में. कॉलेज है. సో హలో గైస్, నేను రాత్రి అయితే అంతే అది ఇచ్చేసి ఇంకా అక్కడితో లైక్ ఇంకా స్లీప్. ఇప్పుడు కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాను, రెడీ అయిపోయాను మొత్తం. సో లేట్ అయిపోయింది ఇక్కడే ఇంటి దగ్గరే. సో నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ మిస్ అయిపోద్ది. యా ఇంకా అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ ఆబ్వియస్, కాకపోతే అది ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో గైస్ ఇప్పుడే కార్ అయితే పార్కింగ్ దగ్గర అయితే పెట్టేశాను. మ్యాక్సిమం కార్స్ అటువైపు ఉంటాయి, కాకపోతే లేట్గా వచ్చాను కదా పార్కింగ్ ఉండదు. సో ఏంటంటే ఈ సైడ్ పెట్టేసుకున్నాను. సో ఎలాగో లేటే కాబట్టి ఒక 10 minutes 20 minutes కార్లోనే కూర్చొని స్టార్ట్ అయితే నెక్స్ట్ క్లాస్ కల్లా వెళ్ళిపోవచ్చు లోపలికి. నడుచుకొని వెళ్ళాలి. కార్స్ ముందు అలో చేసేవారు, ఇప్పుడు కార్స్ అలో చేయట్లేదు. మరి ఏమైందో చెప్పండి గైస్. దేనికిరా ఏం చేస్తున్నావు? సో గైస్ టైం అయితే 2:30 అవుతుంది. క్లాసెస్ అయిపోయి 2కే ఈరోజు. సో కొంతసేపు కింద ఇక్కడ బాబ్ బజార్ అని ఉంటుంది కింద. సో కొంచెం స్నాక్స్ తినేసి ఇప్పుడు నేను ఒక్కడనైతే ఇంటికి వెళ్తున్నా. చెల్లికి 4 వరకు క్లాసెస్. సో ఇంటికి వెళ్ళి లైక్ ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు, కేక్ కటింగ్ ఏంటి లేకపోతే ఫ్యామిలీ మొత్తం కలిసి రెస్టారెంట్కా ఏంటి అనేది. సో ఇంటికి వెళ్ళాక అయితే సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేద్దాం. ఎలాగో 4 వరకు ఉంటుంది కాబట్టి నో ఇష్యూ, కావాల్సినంత టైం ఉంది. సో దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తున్నాను. ఈరోజు ఎండ అయితే కొంచెం గట్టిగానే ఉంది మొత్తం. పొద్దున్న ఇక్కడ పార్కింగ్ లేక ఈ సైడ్ అయితే పెట్టాం. మన కార్ అక్కడే ఉంది. కార్ లోపల చాలా వేడిగా ఉంది, మరి అంటే పొద్దున్న నుంచి ఉంది ఎండలో. సేపు విండోస్ దించేద్దాం, స్టార్ట్ అయిపోతాం. సో గైస్ మన కార్ అయితే 16,000 దగ్గరలో తిరిగింది. సో తొందరలో అయితే ఓనర్షిప్ రివ్యూ 16,000 తిరిగిన తర్వాత కార్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే పెడతాను. ఇప్పుడైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇంకో కరెక్ట్ 4 o'clockకి మా కాలేజ్ వదిలే టైంకి మొత్తం ఈ రోడ్ మొత్తం బస్సులో ఉంటాయి. ఆ టైంలో కొంచెం హెప్టిక్గానే ఉంటుంది ట్రాఫిక్, అంటే డ్రైవింగ్ కండిషన్స్ మొత్తం. సో బెటర్ ఇప్పుడైతే కొంతసేపు ఇంటికి వెళ్ళిపోవడమే మేలు, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. నైస్. ఇంటికి వచ్చేసి అయితే చాలాసేపు అయింది. వచ్చేసి లైక్ చెప్పాను కదా డెకరేషన్ అవన్నీ చేయడానికి. సో బ్లింకిట్ నుంచి తెప్పించాను కొన్ని లైక్ డెకరేటివ్ ఐటమ్స్. ఇవి
సారీ ఇన్స్టా పార్ట్నర్స్, నా బ్లింకిట్ కాదు. సో ఈ లైట్స్ దాని తర్వాత ఇదైతే ఈ ప్యాక్ వచ్చింది, దీంట్లో పంపించారు. లైక్ ఈ బలూన్స్ సమ్ కైండ్ ఆఫ్ 50 పీసెస్ అనుకుంటా బలూన్స్. దాని తర్వాత సమ్ ఇది స్టిక్కీ సంథింగ్ ఉంటాయి కదా అవి, అండ్ హ్యాపీ బర్త్డే అని వెనకాల. దాని తర్వాత టేప్ ఒకటి, అండ్ అంతే అనుకుంటా. సో మమ్మీ వాళ్ళు అయితే కేక్ తేయడానికి వెళ్ళారు, అండ్ నేనైతే ఈ డెకరేషన్ వర్క్ చూసుకుంటున్నాను. సో డెకరేషన్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, సో వాళ్ళు వచ్చే ముందే ఇవన్నీ ఎలా చూడాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్, నిన్న ఇన్స్టాక్స్ కెమెరా ఆర్డర్ పెట్టాను కదా, సో దానికి షీట్స్ ఉంటాయి కదా, సమ్ కైండ్ ఆఫ్ 20 షీట్స్ వస్తున్నాయి. 1400 పడింది. అది కూడా ఆర్డర్ పెట్టాను, అది కూడా వస్తుంది. సో యా గైస్, ఇప్పుడే ఇంక ఆర్డర్ కూడా వచ్చింది. ఇది 20 షీట్స్ ప్యాక్. సో దీంట్లో 2 ఉంటాయి, 10 2 ఉంటాయి. సో ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వాడచ్చు. సో ఇదైతే చాలా టైం పట్టేసేలాగా ఉంది బలూన్స్. అది చేస్తుంటే మా రాకీ కూడా భయపడుతున్నాడు, అక్కడ కూర్చొని అలా తొంగి చూస్తున్నాడు అక్కడ నుంచి భయపడుతుంది బలూన్స్ చూసి. రాకీ బలూన్ తీసుకెళ్తే లోపలికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు గైస్? ఇప్పుడే డెకరేషన్ అయింది. We like that. So guys, if you like the video, please like, share and subscribe to my channel. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు bye bye.